బిడ్డలారా, ప్రభువైన దేవుడు మనల్ని ప్రేమించి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అనేక దేశాల్లో భయంకరమైనటువంటి పరిస్థితి, ఎవరింట్లో వాళ్ళే జైలు, సొంత జైలు ఎవరి కాళ్ళకి. ఒక ఆమె చెప్తా ఉంది, వాళ్ళు ఒక నర్సింగ్ హోమ్లో ఉంటారు, ఇద్దరు చెరొక చోట. భార్య వెళ్ళి భర్తని చూడటానికి లేదు, భార్యకో జైలు భర్తకో జైలు, ఎవరు రూములు వాళ్ళు తాళాలు వేసి ఉంచుకోవడమే, బయటకు వస్తే లేదు. ఇట్లీ వాళ్ళు చెప్తున్నారు, ఇట్లీ ఒకప్పుడు బాగుంది, ఈ యొక్క సర్వస్వం బాగున్నాయి, ఈరోజు ఎవడైనా బయటకు వస్తే కాల్ చేస్తారు, లేకపోతే తీసుకెళ్ళి ప్రభుత్వం తీసుకెళ్ళి జైల్లో వేసేస్తుంది, ఇంట్లో నుంచి బయటకు రావడానికి లేదు. ఒక ఫ్రీగా తిరిగిన వాళ్ళే ఈ యొక్క హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ చెప్తా ఉంది, బయటికి రావద్దు, తుమ్మొద్దు, లేకపోతే తుమ్మేటప్పుడు ఇది అడ్డం పెట్టుకో, అది అడ్డం పెట్టుకో, లేకపోతే ఏదైనా ఉంటే టెస్ట్ చేసుకో. ఒక ఆయన రాస్తున్నాడు, మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు మేము పాటించలేదు, ఆ బుద్ధి లేని పని ఏ దేశస్తులు కూడా చేయొద్దు, ఈరోజు మేము రోజుకి 200-300 మంది చచ్చిపోతున్నారు, తీసుకెళ్ళి కాల్ చేస్తున్నారు. అదే చైనా దేశంలో అయితే ఈ క్రిమేషన్ మిషన్లు ఉంటాయి, కరెంటు మిషన్లు, అవి 24 గంటలు కరెంటు పోయే పని లేదు, కాలుతానే ఉన్నాయంట శవాలు. 24 గంటలు అంటే ఇప్పటికీ కొన్ని కోట్ల మంది చనిపోతూ ఉన్నారు. అర్థమవుతుందా? మనకు వచ్చే న్యూస్ పేపర్లో పడే రైట్ కాదు, ఏది రైట్ కాదు. మనం చదివే మనల్ని తృప్తిపరచడానికి ఏదో రాస్తూ ఉంటారు, రైట్ కాదు అది. ఏం పర్వాలేదు, మీరు అట్టకి తింటండి, మీరు అట్టకి వెళ్ళండి, ఇది అంటుకున్నదాకా మీరు అట్టకి తిరుగుతూ ఉండండి అని చెప్తారు. చైనా దేశం ఎందుకు దేవుడు ఆ శిక్షను పంపించాడు మనం చెప్పాను. చైనా దేశంలో ఆ ప్రధానమంత్రి నేనే దేవుణ్ణి, నెబుకద్నెజరు ఏ రీతిగా అయితే తను తాను హెచ్చించుకున్నాడు, అట్లాగే నేనే దేవుణ్ణి, నన్ను ఎవడు దేన్ని ఆరాధించడానికి వీల్లేదని చెప్పి తను దేవుని స్థానంలోకి హెచ్చించుకోగానే దేవుని యొక్క ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చింది. కొంతమంది చెప్తారు, వాళ్ళు దీన్ని తిన్నారు, దాన్ని తిన్నారు, ఈ భూమి పుట్టిన కాడ నుంచి వాళ్ళు తింటానే ఉన్నారు. ఎలుకలు తింటున్నారు, పందికొక్కలు తింటున్నారు, పాములు తింటున్నారు, లేకపోతే పిల్లలు తింటారు, కుక్కలు దొరికిందల్లా తింటానే ఉన్నారు. ఈరోజు కొత్తగా తింటలా. ఇన్ని సంవత్సరాల నుంచి రానటువంటి ఈ వైరస్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇన్ని సంవత్సరాలు లేదా ఈ యొక్క ఈ జంతువుల్లో ముందు ఎప్పుడు ఉంది? ఉగ్రత ఎక్కువైపోయింది, లేకపోతే వీళ్ళ యొక్క శిక్ష ఎక్కువైపోయింది, దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. చూశాడు దేవుడు. ప్రజలు కమ్యూనిస్ట్ దేశాలు చాలా వరకు మారిపోయినాయి, ఈ యొక్క చైనా దేశంలో మాత్రం మార్పు అనేటువంటిది రాలేదు. ఒకవేళ దేవుడు చైనా దేశంలో గొప్ప ఉద్యోగాన్ని తీసుకురావడానికి ఈ తెగులు తీసుకొచ్చాడో మనకైతే తెలియదు. కానీ ఏది ఏమైనా సరే దేవుడు హెచ్చరిక చేసేటువంటి వాడు. హెచ్చరికకి లోబడకపోతే ప్రభువైనటువంటి దేవుని ఉగ్రత అనేటువంటిది మనుషుల మీదకి వస్తే ఆ ఉగ్రత నుండి తప్పించగలిగినటువంటి వాడు ఎవడు కూడా లేడు. సాయంకాల సమయంలో ఒక ప్రశ్న ఏంటంటే, ప్రభువైన దేవుడు మనిషిని చేసి 2000 సంవత్సరాలు అయింది. వాళ్ళ వైపు చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ వైపు చూసి ఏం చేస్తున్నాడు? సంతాపం అవుతున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. నువ్వు పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? నిన్ను చేసి ఎన్ని సంవత్సరాలు అయింది దేవుడు? ఆ రోజు నా కాలంలో ఆనందం చూడటం కాదు, ఈరోజు నీ వైపు చూస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు అయింది, అయ్యో ఈ మనిషిని చేశాను,
ఈ ఉద్దేశంతో చేశాను. ఈవేళ యొక్క మార్గాలు చెడిపేసుకున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు, మోసము, దొంగతనము, ఈ పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి నీ వైపు చూసి ఆయన ఏడుస్తా ఉన్నాడు ఈ సాయంకాల సమయంలో. నువ్వు పుట్టి ఎన్ని సంవత్సరాలైంది? ఇన్ని సంవత్సరాలుగా దేవుడు నువ్వు మారుతావేమో ఆయన తెలుసుకుంటావేమో, తిరిగి వస్తావేమో అని చెప్పి నీకు టైం ఇస్తా ఉన్నాడు. ఎన్నోసార్లు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నోసార్లు దేవుడు నీకు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు, కానీ లోబట్టం లేదు. ఎన్నిసార్లు గద్దించినాను, లోబడిన వాడు మరి హఠాత్తుగా నాశనం అవుతాడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడికి జరిగేదేంటి? హఠాత్తుగా నాశనం అనేటువంటిది వస్తాయి. నోవహు వాడ, రక్షణ వాడ, తనకి తన భార్యకి లేకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి 8 మందికి ఇది ఒక రక్షణ వాడుగా ఉంది. ప్రభువైన దేవుడు మన కోసం ఈ రక్షణ వాడిని సిద్ధం చేశాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రక్షణ వాళ్ళు నువ్వు ప్రవేశించవా? నువ్వు కనుక దేవుని ఉగ్రత ఈరోజు రాబోతూ ఉంది. ఒకవేళ అదే కరోనా వైరస్ మన మధ్యలోకి వచ్చి ఈ రోజు నీకు అంతమైతే, లేకపోతే ఈ వారం నీకు అంతమైతే నీ గతేంటి? నీ రక్షణ వాళ్ళ నీకు ప్రవేశం ఉందా? లేకపోతే ఈ యొక్క నినివే పట్టణం లేకపోతే నోవహు దినాల్లో ప్రజల్లాగా ఈ యొక్క నాశనానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభువైనటువంటి దేవుని ఉగ్రత ప్రపంచ దేశాల మీదకి రాబోతూ ఉంది. దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు. పాపాన్ని ఎవరైతే తిరిగి వస్తారో వాళ్ళని క్షమించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. రెండో మాట చూద్దాం, 28వ వచనం. లోతు దినములలో జరిగినట్టు జరుగును. లోతు దినాల్లో జరిగినట్టు జరుగుతుంది. అదేంటంటే జనులు తినచ్చు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, ఇల్లు కట్టుచు నుండి. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షముగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండేవాడు ఇంట ఉండి తన సామగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండేవాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఏంటి లోతు భార్యను జ్ఞాపకం చేసుకునేది? అంటే ఉప్పు స్తంభాన్ని జ్ఞాపకం చేసుకోమనా? లోతు భార్యను ఎట్ట జ్ఞాపకం చేసుకుంటా మనం ఎప్పుడు చూసాం? లోతు అబ్రహాముకి అన్న కొడుకు. అబ్రహాం ఎంతగానో ప్రేమించాడు. ఎప్పుడైతే కానాను దేశానికి అబ్రహాం వెళ్ళిన తర్వాత ఆ దేశంలో కరువు వస్తే ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఈ యొక్క సిగ్గుతో అవమానంతో తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత మందలు ఎక్కువైపోయినాయి. అబ్రహాం మంద కాపర్లకి లోతు మంద కాపర్లకి తగాదు వచ్చిన తర్వాత ఇద్దరు కూడా వేరు పడిపోవాల్సి వచ్చింది. వేరు పడిపోయారు, ఇద్దరు వేరైపోయారు. వేరైపోయేటప్పుడు లోతు అడుగుతున్నాడు, అబ్రహాం అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నీ ఏ ప్రాంతం కావాలో నువ్వు కోరుకో. ఆ దినాల్లో ఎవరు లేరు. ఈ యొక్క చుట్టుపక్కల అంతా కూడా ఓపెన్గా ఉంది. ఏ ప్రాంతం కావాలో కోరుకో. లోతు ఏం చేశాడంట? చెప్పండి, ఉన్నది చెప్పండి, చదువు అక్కర్లేదు. లోతు కన్నులెత్తి చూశాడు. ఎందుకు? అబ్రహాము కానాను దేశంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాం చేసిన పని ఏంటంటే కళ్ళెత్తి చూశాడు. ఎక్కడెక్కడ పచ్చిక దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్తే నాకు సుఖంగా బతుకుతానని కళ్ళెత్తి చూశాడు. ఇదే పాఠం తన దగ్గర ఉన్నటువంటి జూనియర్ పాస్టర్ గారికి నేర్పించాడు, కళ్ళెత్తి చూడటం. అర్థమవుతుందా? ఈయన ఏం చేస్తున్నాడు? ఈయనకి వచ్చేటప్పటికి అవకాశం కళ్ళెత్తి చూస్తున్నాడు. ఎందుకంటే పెదనాన్న గారు నేర్పాడుగా ఎటు వెళ్ళాలో. లేకపోతే అన్న కొడుకు అంటే అంతేనా? బాబాయ్ నేర్పించాడుగా ఎటు చూడాలో. బాబాయ్ నేర్పించిన ప్రకారంగా కళ్ళెత్తి చూస్తున్నాడు ఎటు వెళ్తే బాగుంటుందని. ఏం చేశాడంట? సొదొమ గొమొర్రా ప్రాంతం ఎట్టా ఉంది? ఏదైనా మనలాగా ఉంది, పచ్చిక బయళ్ళు. ఏదైనా వనంలాగా ఉంటే ఏమైపోయిందంటే ఈ ప్రాంతానికి నేను వెళ్తే ఇక నా పందలకు కానీ నాకు కానీ కరువు లేదు. అబ్రహాం అడిగినప్పుడు ఏం చెప్పాలి? వీడు బాబాయ్ నేనెంతటోడిని, ఏదో నీ ఎంట పడి ఇచ్చాను, నువ్వు చెప్పు నేను ఎటు వెళ్ళమంటావో, లేకపోతే నువ్వు ముందు కోరుకో,
మిగిలిన దానికి నేను వెళ్తానని చెప్పాలా? స్వార్థం. ఏమైపోయినాయి పచ్చిక బయళ్ళు? ఏమైపోయినాయి పచ్చిక బయళ్ళు? అవకాశం వస్తే అది కాలిపోద్ది. చాలాసార్లు అవకాశాలు వస్తూ ఉంటాయి. ఎవరి దగ్గర డబ్బులు చూస్తే అవకాశం వస్తుంది. అయ్యి నిలబడే కాదు, చూస్తే అవకాశమే. ఈ అవకాశాలు వినియోగించుకున్నాడు. ఏం చేశాడంట మనకు తెలుసు. లోతు చేసింది ఏంటి? లోతు స్వార్థపరుడు, లోకాశ కలిగిన వాడు, నీతిమంతుడు, ఆతిథ్యం ఇచ్చేవాడు. అయితే లోతు జీవితంలో ఉన్నది ఏంటంటే, లోతు సొదొమను చూసినప్పుడు సొదొమ బయట ఏం చేశాడు? గుడారం ఎక్కడ వేశాడంట? సొదొమ ప్రజలు దుర్మార్గులు, ఆ ఊర్లోకి నేను వెళ్ళకూడదు, వాళ్ళ జోలికి నేను వెళ్ళను, ఊరు బయట ఉందాం అనుకుని ఊరు బయట ఒక డేరా వేశాడు. కొంతకాలం అయిన తర్వాత 14:12 వచ్చేటప్పటికి ఏముంటుందంటే, లోతు 13:12 సొదొమ దగ్గర గుడారం వేశాడు. తర్వాత 14:12 సొదొమలో లోతు కాపురం ఉండెను. గుడారం వల్ల ఏమైపోయింది? ఇప్పుడు కాపురం పెట్టేశాడు వచ్చి. ఎందుకంటే లోకమైనటువంటిది ఒక వ్యక్తిని ఏ రీతిగా లాగేస్తుందో, పాపం అనేటువంటిది ఏ రీతిగా ఒక వ్యక్తిని ఆకర్షిస్తూ మనకు కనబడతా ఉంది. సొదొమ బయట ఉన్నవాడు సొదొమలోకి వచ్చేసాడు. సొదొమలోకి వచ్చినాడు అలా 19వ వచనం వచ్చేటప్పటికి సొదొమ గవిని యొద్ద కూర్చుని అంట. గవిని యొద్ద కూర్చునేది ఎవరంటే, ఈ పంచాయతీ ప్రెసిడెంటో వార్డు మెంబరో. మొత్తానికి సొదొమలో ఒక మంచి పదవి సంపాదించుకున్నాడు. అక్కడ తిష్టేసి కూర్చున్నాడు. వచ్చేపోయే వాళ్ళని చూస్తా, ఊరు బయట తీర్పులు తీరుస్తా ఆడ కూర్చున్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడంటే, ఆ రోజు రాత్రి పూట ఏం జరిగిందో మనకు తెలుసు. ఇద్దరు బాటసారులాగా వచ్చారు. వస్తే అయితే ప్రభు అయినటువంటి దేవుడు ఈ యొక్క సొదొమ గురించి చెప్తున్న మాటలు ఏంటి తెలుసా? సొదొమ పాపం బహుభారమైంది. తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు నాడుతున్నారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు, బలత్కారంతో నిండి ఉంది. ఆ పరిస్థితుల్లో సొదొమని నాశనం చేయడానికి ప్రభు అయినటువంటి దేవుడు 2 దూతలను పంపించాడు. సొదొమని నాశనం చేయాలి. సొదొమ నాశనం చేయాలంటే దేవుని దూతలు వస్తా ఉన్నారు. ఎందుకు అంటే, ఈ యొక్క లోతు కుటుంబాన్ని రక్షించడానికి, లోతు కుటుంబాన్ని సొదొమ నుండి బయటకు లాగడానికి. వాళ్ళంతా వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు కాదు, లాగడానికి బయటికి తీసుకొస్తా ఉన్నాడు. తన సేవకులను పంపి, దూతలను పంపి ఇక్కడికి వస్తే ఏం చేస్తున్నారు తెలుసా? సొదొమ ప్రజలు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందని. చూశారు, రాత్రి ఇద్దరు రావడం చూశారు. చూసిన తర్వాత ఏం చేస్తారంట, లోతు ఇంటి మీదకి వచ్చేసారు. ఇంటి మీదకి వస్తే బ్రతిమలాడుతున్నాడు. అయ్యా వద్దు, వీళ్ళు నాకు అతిథులుగా వచ్చారు. ఎంత దుర్మార్గం చూడండి. బలత్కారంతో నిండిపోయింది. భయంకరమైనటువంటి పరిస్థితి. దుర్మార్గులుగా జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు అయిన దేవుడు ఆ రాత్రి వాళ్ళకి తారుమారు చేశాడు, చీకటి కలుగు చేశాడు. తలుపు ఎక్కడో తెలియలేదు. నోవా ఈ యొక్క లోతు ఇంట్లోకి వెళ్ళేటువంటి అవకాశం దొరకలేదు. ఆ రాత్రి భయంకరమైనటువంటి ఈ సంఘటన జరుగుతూ ఉంది. అయితే లోతుని ప్రభు అయినటువంటి దేవుని దూతలంట చేయి పట్టుకొని లాక్కెళ్తున్నారు. లోతు తడవు అంటే ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు? ఏముంది, కొంచెం చూసి వెళ్దామనా, అగ్నిగంధకాలు ఎట్టుంటాయో కొంచెం గాలిలోకి పరిగెద్దామనా? లేదు, ఈ యొక్క సొదొమని విడిచిపెట్టలేకపోతున్నాడు. ఇందులోకి వచ్చాడు. సొదొమలో ఒక పాలి భాగస్తుడు అయిపోయాడు. సొదొమ వాళ్ళకి తమ్ముడు అయిపోయాడు. ఈ ఇంటి మీదకి వస్తే వెళ్ళేమన్నాడు తెలుసా? అన్నలారా. ఎవడన్నా వెళ్ళి ఒకటి వెళ్ళి అన్నావంటే ఏంటి అర్థం? ఏమండి, ఏమైపోయాడంట? సొదొమ ప్రజలు దుర్మార్గులని తెలుసు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదని తెలుసు, వాళ్ళు పాపంలో జీవిస్తున్నారని తెలుసు.
మొదట వీళ్ళకి దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నవాడు వీళ్ళ పాలిభాగస్తుడు అయిపోయాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? అన్నలా దేవుడు భయంకరమైనటువంటి ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఈ యొక్క శిక్ష పంపించడానికి ప్రభువైన దేవుడు అక్కడికి దూతలు పంపించాడు. దేవుడు ఎప్పుడు కూడా ఈ యొక్క బలాత్కారంతో నింపబడినప్పుడు, ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు దిగి వస్తాడు. బాబేలు గోపురాన్ని కట్టుకుంటూ ఉంటే ప్రజలంట దేవుడు దాన్ని చూడటానికి దిగొచ్చాడు. 11వ అధ్యాయంలో బాబేలు గోపురాన్ని కట్టుకున్నారు. మనం ఇక్కడే ఉందాం. ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి. అబ్రహాం ఈ యొక్క ఆదాముతో అవ్వతో చెప్పిన మాట ఏంటంటే, మీరు భూమిని ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించమంటే వీళ్ళు ఇక్కడే ఒక టవర్ కట్టుకొని ఆ టవర్ నిండిద్దాం అనుకున్నారు. దేవుడు భాషలు తారుమారు చేశాడు. క్షణములో మారిపోయినాయి పరిస్థితులు. ఇక్కడ ఆ టవర్ కడతానే ఉన్నారు. బాబేలు గోపురం అంటే టవర్. ఈ టవర్ కడతా ఉన్నారు. పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. ఇక్కడే ఉందాం, మనం అటు ఇటు చెదిరిపోకూడదని. ఒక్క నిమిషంలో పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఒకడు మాట్లాడుతున్నాడు, రెండో వాడికి అర్థం కావట్లేదు, వాడు మాట్లాడితే వీడికి అర్థం కావడం లేదు. భాషలు తారుమారైపోయినాయి. మనుషులకి ఏం అర్థం కాకుండా అయిపోయింది. ప్రభువైన దేవుడు చేయి విడిస్తే దుర్మార్గులుగా జీవించే వాళ్ళ యొక్క జీవితాలు క్షణములో తారుమారైపోతాయి. ఒక్క క్షణములో పరిస్థితులు మారిపోతాయి. దేవుని ఉగ్రత మనుషుల మీదకి రాకముందు దేవుడు ఎప్పుడు కూడా హెచ్చరిక చేస్తాడు. లోబడకపోతే ఆ హద్దు మీరే రోజున దేవుడు చేయి విడిచిపెట్టేస్తాడు. చేయి విడిచిపెడితే మనుషుల జీవితాలు భయంకరంగా ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్తాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్య ఏం చేసింది? ఆ రాత్రి లోతు భార్యని చేతులు పట్టుకొని దేవదూతలు రండి బయటికి, నీ ప్రాణాన్ని దక్కించుకునేటట్టుగా ఈ స్థలం నుండి పారిపోండి. ఈ స్థలంలో ఎక్కడ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతంలోకి పారిపోమని చెప్పగా, ఎక్కడికి వెళ్ళాలి? ఆ పర్వతానికి పారిపో. పర్వతం దగ్గరికి వెళ్తే ఈ యొక్క అగ్ని జ్వాలలు నిన్ను తాకమని చెప్తుంటే అప్పుడు కూడా బుద్ధి లేకుండా ఏం చెప్తాడు తెలుసా? ప్రభువా, అక్కడికి కాదు ఇక్కడికి వెళ్తాను. ఈ సైరుకు పంపించు, నన్ను అందరూ పరిగెత్తలేను, లేకపోతే అక్కడ సందారాది నాకు ప్రభా, ఇక్కడే పంపించు ప్రభా. లోతు కళ్ళెత్తి చూసినట్టే చూస్తూ ఉంటాం మనం చాలాసార్లు. చివరికి ఏమైపోయింది? సాయరికి లాక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. లాక్కొని వెళ్తా ఉంటే లోతుకి చెప్పింది అంటే, మీ ప్రాణాన్ని దక్కించుకునేటట్టుగా పారిపోండి, మీ ప్రాణాన్ని దక్కించుకునేటట్టుగా పారిపోండి. ఎక్కడ నిలబడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు, నిలబడొద్దు, పరిగెత్తు. లోతు భార్య పరిగెత్తుంది. ఆ రాత్రి కటికి చీకటి. రాత్రి ఇంటి దగ్గర జరిగిన సంగతులన్నింటికి మోకాళ్ళు గడగడ మునిగిపోతున్నాయి. నోటెప్పుడు మాట్లాడట్లా. నడు. ముందు లోతు నడుస్తున్నాడు. ఒకవేళ బహుశా అంగీ పట్టుకొని నడుస్తుందేమో. నువ్వు ఆగిపోయావు నాయన, నువ్వు ఎప్పుడు ఇంతేను, నడువు, వెనక్కి చూస్తావేం, జాగ్రత్త, నువ్వు బదవయ్యా, నేను వస్తాగానే అంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత అంట ఏమైపోయిందంట, అక్కడ లోతు భార్య అతని వెనుక నుండి ఉదయం లాగా అయిపోయింది. ఉదయం అయ్యేటప్పటికి సూర్యోదయం అవుతా ఉంది. సూర్యోదయం వచ్చేటప్పటికి ఏమైపోతానంటే, ఆ యొక్క సొదమ చుట్టూ ఉన్నటువంటి మైదానాలు, ఆ యొక్క మంచు పడినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఏదైనా వనంలాగానంట చక్కగా కనబడతా ఉన్నాయి. చూసేటప్పటికి ఏమైపోయిందండి, ఒక్కసారిగా రాత్రి మర్చిపోయింది. ఈ దేవదూతలు లాగేది మర్చిపోయింది. ప్రాణాన్ని దక్కించుకోమన్న బాట మర్చిపోయింది. ఈ గడగడోనికే మోకాళ్ళల్లా ఆగిపోయినాయి, ఎల్లుగా తగ్గిపోయినాయి, వణుకు తగ్గింది. ఏమైందో చూద్దాం. ఎందుకు తెలుసా? ఎక్కడుంది? లోతు భార్య యొక్క హృదయం ఎక్కడుంది? అక్కడే ఉంది. అక్కడ పెట్టి వచ్చింది. ఇంట్లో ఏం దాచిపెట్టిందో తెచ్చుకోకపోతేనే అని చెప్పి ఒకవేళ వెనక్కి తిరిగి వెళ్దాం అనుకుందేమో. లోతు నడువు అంటానే ఉన్నాడు. ఒక్కసారి ఇట్టు వెళ్ళేదల్లా ఏం చేసిందంట, ఇంతేనా వెనక్కి తిరిగి చూడటం అంటే? శాంతం తిరిగిందా?
శాంతం తిరిగి ఉండదు, మళ్ళీ ఆయన ఊరుకోడుగా. మెల్లిగా తల తిప్పింది. ఏమైపోయింది? అదే షేప్లో లోతు భార్య ఉప్పు స్తంభమై అక్కడ నిలబడి ఉంది. యోర్దాను మైదానంలో ఈ రోజు వరకు కూడా ఉప్పు స్తంభం అట్లాగే ఉంది. అబ్రహాం ద్వారా సొదొమ ప్రజలకి హెచ్చరిక చేశాడు, లోతు ద్వారా హెచ్చరిక చేశాడు. వీళ్ళు ఎవడు కూడా మారలేదు, ఒకడు కూడా మారుమనసు రాలేదు. చివరికి అంతమైనటువంటిది భయంకరమైనటువంటి ఉగ్రత వచ్చింది. ఏమైపోయినాయి? సొదొమ గొమొర్రాలు అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. భూమి యొక్క ఈ యొక్క గడ్డి మొలకలు కూడా లేకపోతే ఏమీ లేకుండా నశించిపోయినట్టుగా కనబడతా ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మనిషి అగ్నిలో కాలిపోయాడు, ప్రతి జీవి కాలిపోయినాయి, ప్రతి చెట్టు కాలిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా కారణం ఏంటి? దేవుని హెచ్చరికలు ఇవ్వబడలేదు, వింటూనే ఉన్నారు. దూతలు తొందర చేస్తూ ఉంటే లోతు భార్య బయటకు వచ్చారు, కానీ లోతు భార్య యొక్క మనసు మాత్రం తన యొక్క ఈ యొక్క పరిస్థితి అంతా అక్కడే ఉంది. చివరికి వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు ఒక్కడే రక్షించబడ్డాడు. కారణం ఏంటంటే లోతు భార్య ఆచారపరమైనటువంటి భక్తి. సొదొమ ప్రజలు, లోతు అల్లుళ్ళు, వీళ్ళ యొక్క ఆత్మలంటే దేవుని యొక్క వాక్యం అంటే, లేకపోతే చచ్చిపోయిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్తావు, లేకపోతే నువ్వు మారుమనసు పొంది పరలోకానికి వెళ్తావంటే ఏమాత్రం కూడా లెక్కలేదు. నరకం వాళ్ళు చూసారా, నువ్వు చూసావా, నేను చూసానా? చస్తే మాత్రం ఏం పోయింది? ఈ మందు లేకపోతే నేను బతకను, చస్తే చచ్చాను కాక తాగాల్సిందేను, చస్తే చచ్చాను కాక ఈ సిగరెట్ వదిలిపెట్టను, చచ్చినా పర్వాలేదు కానీ ఈ యొక్క జీవితాన్ని మాత్రం మార్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళ జీవితాలు అట్లాగా ఉన్నాయి. వీళ్ళ ఆత్మలంటే మాత్రం కూడా వీళ్ళకి లెక్కలేదు. లోతు భార్య బహుశా లోతు ప్రార్థన చేస్తూ ఉంటే మోకరిచ్చేది పక్కన. లోతుకి దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాలు పాలుభాగస్తురాలైంది, కానీ హృదయం సంపూర్ణంగా మారలేదు. బహుశా మనకు వెళ్ళేనే శ్రమల దినాలకు పరుగులు తీసి ఉంటుంది. ప్రేమగల మా తండ్రి, యేసే జీవాహారం అనేటువంటి ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. మీ కృపలో ఒక్కొక్కరి అవసరాలు మీరు తీర్చమని ప్రార్థిస్తా ఉన్నాం. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. చీకశక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి విడుదల దయచేయండి. నీ వాక్యం ద్వారా ఒక్కొక్కరి జీవితాన్ని తాకండి, హృదయాలు తెరవండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి సహాయం అనుగ్రహించి నడిపించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మీకు తోడయుండి నడిపించును గాక, ఆమేన్. రెబ్బా ప్రసాదరావు మెమోరియల్ బైబుల్ ఇన్స్టిట్యూట్ కొన్ని దశాబ్దాలుగా దేవుని పరిచర్యకై యువతీ యువకులను సిద్ధపరుస్తున్న ఏకైక బైబుల్ కళాశాల. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆత్మీయమైన వాతావరణం, చక్కటి లైబ్రరీ, ప్రొజెక్టర్స్తో విద్యాబోధన, ఉచిత హాస్టల్ వసతి, ఆకర్షణీయమైన స్టైఫండ్ కలదు. వివరములకై మమ్మలను సంప్రదించండి. మా అడ్రస్ రెబ్బా ప్రసాదరావు మెమోరియల్ బైబుల్ ఇన్స్టిట్యూట్, ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్, గాస్పల్ ఫీడ్స్, రేపల్లె 522265, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9573414243. ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ రేపల్లె వారి ఆధ్వర్యంలో రేపల్లె క్రిస్టియన్ జూనియర్ కాలేజ్ అండ్ రేపల్లె క్రిస్టియన్ డిగ్రీ కాలేజ్ అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన, ఎల్సిడి ఓహెచ్పిజే విద్యాబోధన, ఆడియో వీడియోల ద్వారా తరగతుల నిర్వహణ, ఎడ్యుకేషనల్ టూర్స్, స్టడీ ప్రాజెక్ట్స్, సెమినార్స్, పూర్తి స్థాయి ల్యాబ్ సౌకర్యం, ఆధునిక లైబ్రరీ, ఎన్ఎస్ఎస్, హాస్టల్ వసతి, క్రీడల యందు ప్రత్యేక శిక్షణ, మరెన్నో సదుపాయాలు.
ఇంటర్ ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, బైపీసీ గ్రూపులు, డిగ్రీ, బీఎస్సీ, బీకాం, బీఏ గ్రూపులు కలవు. అతి తక్కువ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. రేపల్లె క్రిస్టియన్ జూనియర్ కాలేజ్ అండ్ రేపల్లె క్రిస్టియన్ డిగ్రీ కాలేజ్. వివరాలకు 9949047007 మరియు 9573414243. మై అడ్రస్ ఇండియా రూరల్ ఎవాంజలికల్ ఫెలోషిప్, గాస్పెల్ ఫీల్డ్స్, రేపల్లె, గుంటూరు. ఇండియా రూరల్ ఎవాంజలికల్ ఫెలోషిప్ రేపల్లె వారి ఆధ్వర్యంలో జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆహ్లాదకరమైన కాలుష్యరహిత వాతావరణంలో నిర్మించబడిన స్కూల్ భవన సముదాయంలో విద్యార్థులకు అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యాబోధన జరపబడుచున్నది. అతి తక్కువ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. 3వ తరగతి నుండి ఎల్సీడీ ప్రొజెక్టర్తో విద్యాబోధన, బాలబాలికలకు వేరువేరుగా ఉచిత హాస్టల్ వసతి, ఇంకా మినరల్ డ్రింకింగ్ వాటర్, బస్ సౌకర్యం, నర్సింగ్ కేర్, క్యాంటీన్, ఫైర్ సేఫ్టీ, మరెన్నో సదుపాయాలు. అడ్మిషన్లకు సంప్రదించండి. జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, బేతపూడి రోడ్, రేపల్లె. సెల్ నంబర్ 9573414243. ఇండియా రూరల్ ఎవాంజలికల్ ఫెలోషిప్ వారి రేపల్లె క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, రేపల్లె, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. బీఎస్సీ నర్సింగ్. అతి తక్కువ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన, క్రమశిక్షణ, కంప్యూటర్పై విద్యాబోధన, ఎల్సీడీ, ఓహెచ్పీచే విద్యాబోధన, లైబ్రరీ, పూర్తిస్థాయి ల్యాబ్ సౌకర్యం, మెడికల్ క్యాంప్స్, ఎడ్యుకేషనల్ టూర్స్, రవాణా సదుపాయం, స్టడీ ప్రాజెక్ట్స్, సెమినార్స్, క్లినిక్ వసతులు కలవు. విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. మరెన్నో సదుపాయాలు. రేపల్లె క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్. అడ్మిషన్లకు సంప్రదించండి. వివరాలకు 9000448788. మై అడ్రస్ ఇండియా రూరల్ ఎవాంజలికల్ ఫెలోషిప్, గాస్పెల్ ఫీల్డ్స్, రేపల్లె, గుంటూరు జిల్లా. ఇప్పటి వరకు మీరు దేవుని వాక్యంని విన్నారు. మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ యేసే జీవాహారం, ఇండియా రూరల్ evangelical ఫెలోషిప్, గాస్పెల్ ఫీల్డ్స్, రేపల్లె, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9573414243, 9550784785. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీకు మా వందనములు. జీవాహారము